119వ కీర్తన 64వ వచనాన్ని, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధించుము అని. అదే సమయంలో అపోస్తుల కార్యముల గ్రంథములో మనం ప్రభువైన యేసుక్రీస్తు కృపచేత విశ్వాసమును బట్టి రక్షణ పొందుచున్నాము కదా అని నమ్ముచున్నాము కదా, అలాగే విశ్వసించే వారందరూ కూడా రక్షణ పొందుదురు అనే మాట. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఏమిటంటే, మీరు విశ్వాసం వలన కృపచేత రక్షింపబడ్డారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమే. ఈ 3 వాక్య భాగాలను మనం చదువుకున్నాం. ఒకటి హెచ్చరికను గూర్చి ఇంకొక వాక్యాన్ని కూడా చదవాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటంటే, మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కాగా మేము ఆయనతోడ పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అనే మాటలను మనం ఇక్కడ చదివాం. మళ్ళీ నేను ఆసక్తితో మీతో చెప్పేది ఏంటంటే, 119వ కీర్తన 64వ వచనాన్ని, అపోస్తలుల కార్యముల గ్రంథం 15-11వ వచనాన్ని, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:8వ వచనాన్ని, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదివి వినిపించినాను. ఇందులో ఈ లోకమంతా దేవుని కృపతో నిండి ఉంది. వేలాది సంవత్సరాల క్రితం నిర్మింపబడినటువంటి భూమి, దాని స్థితిగతులను, శీతోష్ణ స్థితులను, ఆకాశం, దాని నుండి కలిగే ఆశీర్వాదాలను, మేళ్లను, వర్షమును, మంచును, హిమమును, అలాగే ఉష్ణోగ్రతలను, వైవిధ్యభరితమైనటువంటి వాతావరణమును వేలాది సంవత్సరాలుగా ప్రభు కృప ద్వారా అనుగ్రహిస్తుంది. వృక్షాలు ఫలాలను అనుగ్రహిస్తున్నాయి. భూమి పాడి పంటలను ఇస్తుంది. నదులు, వాగులు, వంకలు, సెలయేర్లు వాటి సత్య ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఒక జాతి నుండి మరొక జాతి, జాతులుగా ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 800 కోట్ల ప్రజలుగా పుట్టిన తరం నుండి ఈ తరం వరకు తరం నిరంతరం ఆయన కృప కొనసాగుతూనే ఉంది. ఆయన కృపను గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆకాశానికి భూమి ఎంత ఉన్నతముగా ఉందో, ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంతకంటే అధికంగా ఉంది అని చెప్పాడు. ఇంతకు
ఈ కృప ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? 62వ కీర్తన చూడండి. కీర్తన పుస్తకాలు తీయండి, పరిశుద్ధ గ్రంథములో పుస్తకాలు కమ్మలను మలపండి. 62వ కీర్తన 12వ వచనము చివరి లైన్లో కాగా కృపచూపుట నీది అన్నాడండి. కృపచూపుట నీది. నీది అంటే ఎవరిది? కృప చూపేది ఎవరు? ఏ మానవుని పైన కృప చూపలేడు. ఇంత కృప అంటే ఏమిటి? అపాత్రుణ్ణి పాత్రునిగా చేసేది, అయోగ్యుణ్ణి యోగ్యునిగా చేసేది, అసమర్థుణ్ణి సమర్థునిగా చేసేది, అనీతిమంతుణ్ణి నీతిమంతునిగా చేసేది, బలహీనుణ్ణి నిలబెట్టేది, పడిపోయిన వాడిని లేవనెత్తేది, దరిద్రుణ్ణి ధనవంతునిగా చేసేది, కృంగిపోయిన వాడిని మరి వాని హృదయంలోకి ఉజ్జీవమును ఉత్సాహమును తీసుకొని వచ్చేది. ఇది కృప. కృప చూపుట నీది అని ఉందండి. ఏ మనుషుని పైన కృప చూపలేడు. కృప ఎవరు చూపగలరు? దేవుడు మాత్రమే చూపగలడు. కృప అంటే ఏంటిది? అపాత్రుణ్ణి పాత్రునిగా చేసి, చెప్పండి, అయోగ్యుణ్ణి యోగ్యునిగా చేసి, అసమర్థుణ్ణి సమర్థునిగా చేసేది, అనీతిమంతుణ్ణి నీతిమంతుడు, పడిపోయిన వాడిని లేవనెత్తేది, కృంగిపోయిన వాడిని నిలబెట్టేది, దరిద్రుణ్ణి ధనవంతునిగా చేసేది, మరణంలో ఉన్నవానికి జీవమిచ్చేది, శాపగ్రస్తుణ్ణి ఆశీర్వాద పాత్రునిగా చేసేది కృప. కృప ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను, బీ కేర్ఫుల్. 130వ కీర్తనలో చూడండి, 7వ వచనం. 130వ కీర్తన. అందరూ తెరవండి, లేని వాళ్ళు వినండి, అడిగినప్పుడు తప్పక జవాబు చెప్పండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుంది చెప్పండి? ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు ఇది. నీ దగ్గర దొరకదు, నా దగ్గర దొరకదు, మానవుల్లో ఎవ్వరి యొద్ద దొరకదు. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అందరూ గట్టి చెప్పండి. యెహోవా యొద్ద కృప దొరుకుతుందండి. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. అందుగురించే లోకము యెహోవా కృపతో, ఈ లోకములో ఏది చూసినా నీకంటే ముందు తండ్రి ఉన్నాడు, తండ్రి కంటే ముందు తాత ఉన్నాడు, తాత కంటే ముందు ముత్తాత ఉన్నాడు, ఒక నేషన్, ఒక జనాంగం ఉంది. అది దేవుని కృప. కన్నులు చూస్తున్నాయి, దేవుని కృప. చెవులు వింటున్నాయి, దేవుని కృప. పెదవులు మాట్లాడుతున్నాయి, దేవుని కృప. తిన్నాహారం అరుగుతుంది, దేవుని కృప. టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, దేవుని కృప. శీతోష్ణ స్థితి గతులు మారుతున్నాయి, దేవుని కృప. బాల్యం వచ్చింది, శిశుదశ, బాల్యదశ, యవన దశ, కోమర దశ, వృద్ధాప్య దశలు మారుతున్నాయి, దేవుని కృప అండి. బాలుడు ఉన్నాడు, యవనస్తుడయ్యాడు, భార్యను పొందినాడు. బాలిక ఉంది, యవనస్తురాలైంది, భర్తను పొందింది. భార్యాభర్తలు కాదు, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇవ్వలేదా? సంతానం ఇచ్చాడు. దేవుని కృప అండి. మరొకసారి మీరు విన్నారు అనడానికి నేను ఒక మాట చెప్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నేను ఒక మాట చదివానండి. దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకోనవద్దని. ఆ వచనం చూడండి, అట్నే ఉందా? దేవుని కృపను, మాకెంతో వాక్యం తెలుసు అన్నట్లుగా ఉంటారండి, ఏమీ తెలియకున్నట్లుగా ఉంటారు.
దేవుని కృపను ఏం చేసుకోవద్దు చెప్పండి. 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వేడుకొనుచున్నాను అన్నాడండి. ఈ పొందిన దేవుని కృప ఇది ఎట్లొచ్చింది? మళ్ళీ ఇంకొకటి అందరు వింటున్నారు నాకు చూడండి, దయచేసి చూడండి. దేవుని కృప మనం ఎట్లా పొందినాం దానికి అపోస్తుల కార్యముల గ్రంథం 15-11 వచనం చదివినాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివినాను. అమ్మా, అపోస్తుల కార్యముల గ్రంథం 15-11, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8వ వచనం చదివినాను. ఎట్లా పొందినాం? ఒక నిమిషం నేను ఇక్కడ ఆగుతాను. అందరూ ఒకసారి నా చేతి చూడండి, ఇటు చూడండి. ఓకే, నేను మెజిషియన్ కాదు. దేవుని కృపను మనం ఎట్లా పొందినాం? మూడోసారి నేను అడిగింది విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా. దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారా. దేవుని కృప ఎలాంటిది? 63 దయచేసి ఇక్కడ చెప్పాలి, మీరు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. నేను చెప్తాను అనుకోనండి, ప్రతి ఒక్కరు నేను చెప్తాను అనుకోనండి, దీనికి జవాబు నేను చెప్తాను, చదివిన తర్వాత చెప్తాను. 63 3వ వచనం చూడండి. నీ కృప జీవము కంటే 63 3వ వచనం. 63 కీర్తనలు 63 3వ వచనం. నీ కృప, ఫర్ యువర్ గ్రేస్, ఫర్ దై గ్రేస్, నీ కృప జీవము కంటే ఉత్తమమైనదండి. ఈ కృప అనేది బై ద గ్రేస్. నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వు బ్రతికి ఉన్నావు కదా, ఈ బ్రతికి ఉన్నదానికంటే ఎంతో కిరిగిడుర్రి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనదండి. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది. ఒకటి, బ్రతికేది గొప్ప భాగ్యమా? బ్రతికి ఉండి కృపను పొందేది గొప్ప భాగ్యమా? బ్రతికి ఉండేది అసలు గొప్పతనం కాదండి. ఈ బ్రతుకులో ఏం కలిగి ఉండాలి? దేవుని కృప. ఈ బ్రతుకులో దేవుని కృపను పొందడం గొప్ప భాగ్యం. దేవుని కృప, బై ద గ్రేస్. దేవుని కృప అనేది ఎలాంటిది అనేది నేను ఈరోజు ఎంతో నా హృదయంలో ఆలోచన చేసినాను, దేవుని కృపను గురించి చెప్పాలని. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. ఇది చెప్పండి. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీలో ఎవడైనను, ఇంత చక్కగా చెబుతున్నా చూడండి, మన తెలుగు, మన అక్షరాలు, మన పదాలు, మన భాష. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని. సేదైన వేరు ఏదైనను మొలచి మిమ్మును కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు
ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమనియు జాగ్రత్తగా చూసుకొనుడి. అంతకంటే కఠినమైనది 10 కూడా వచ్చినామండి. అంత కఠినమే మనము 16 అనుకున్నాం, 10 కూడా మరీ కఠినం. తర్వాత అతను ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, మంచిదే. దాని కొరకు కన్నీళ్లు కార్చాడు, మంచిదే. దానికోసం శ్రద్ధగా వెతికాడు, మంచిదే. కానీ మారు మనసు పొంద అవకాశము లేక దొరకగా అతడు విసర్జింపబడ్డాడండి. అర్థమైందా? ఇది వచనం అర్థమైందా? మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా ఉంటాడేమో, చేదైన వేరు ఏదైనా మొలచి మిమ్మును కలవరపరచడం వల్ల మీ కలవరం అనేకులను ఏం చేస్తుంది? అపవిత్రులుగా చేసినేమని ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కు అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా మీలో ఎవడైనాను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా అండి? అతను ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, మొదటిది. 2 నకయుడుంది, శ్రద్ధగా వెతికాడు, కన్నీళ్ళు కార్చాడు. ఏది అర్థమైతే లేదా? ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, శ్రద్ధగా వెతికాడు, కన్నీళ్ళు కార్చాడు. అవకాశం ఉందా? లేదు, త్రోసివేయబడ్డాడండి. ఇప్పుడు నాతో చెప్పండి, ఈ కృప పొందకుండా నువ్వు వ్యర్థమైపోతావేమో, జాగ్రత్త. కృపను గురించి వింటున్నావు, కృపను గురించి తెలుసుకుంటున్నావు, కృపను పొందినావు, కృపను పోగొట్టుకున్నావు. ఆ కృప మళ్ళీ నీకు దొరకదు. దేవుని కృపను ఏం చేసుకోవద్దంటే వ్యర్థం చేసుకోవద్దండి. ఇంతకు దేవుని కృప ఎలాంటిది అంటే 36వ కీర్తన 7వ వచనం చూడండి. 36వ కీర్తన ఇది కూడా అత్యంత అంటే ఉట్టిగా అట్లా జ్ఞాపకం ఉండిపోతుందండి. చూడండి, 6వ వచనం మళ్ళీ చదువుతున్నాను, చూడండి. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని చూడండి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనదని ఉందండి బైబిల్లో. ఏమని ఉంది చెప్పండి అయ్యా, పురుషులు చెప్పండి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యం అంటే ఏంటి చెప్పండి? బంగారంకు దొరుకుతుందా? వెండికి దొరుకుతుందా? వజ్ర వైడూర్యాలకు దొరుకుతుందా? మణి మాణిక్యాలకు దొరుకుతుందా? గోదానానికి దొరుకుతుందా? పశుదానానికి దొరుకుతుందా? భూదానానికి దొరుకుతుందా? ప్రాణదానానికి దొరుకుతుందా? అంతకంటే పెద్దది ఏంటి చెప్పండి? దేవుని కృప. దేవుని కృపను గురించి ఏమని ఉందంటే అమూల్యమైనది. ఏంటి చెప్పండి? అమూల్యమైనది. మూల్యం అంటే వేల. ఒకసారి నేను విన్నాను అంటే చేతులు పట్టండి. మూల్యం అంటే ఏంటి చెప్పండి? వేల. అమూల్యం అంటే ఏంటిది? ఈ ప్రపంచమంతా ఇచ్చిన, బంగారమంతా ఇచ్చిన, వెండంతా ఇచ్చిన, సముద్రమంతా ఇచ్చిన, నక్షత్రాల పాలపుంత గెలాక్సీల రాశులన్నీ కొలిసి ఇచ్చిన దొరకనిది ఏంటి చెప్పండి? దేవుని కృప. దేవుని కృప మళ్ళీ నేను అడుగుతున్నాను, నేనేం బాధపడను. దేవుని కృప ఎట్లా దొరుకుతుంది అంటే కేవలం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి హ్యావింగ్, మనం పొందడం ఎట్లా అంటే చెప్పండి? విశ్వాసం, బిలీవ్. ఏంటి చెప్పండి? విశ్వాసం ద్వారా. ఈ విశ్వాసం ద్వారా పొందిన కృపను దూరం చేసేది ఏదో తెలుసండి? ద్వేషం, కపటం, క్రోధం, ఈర్ష్య, ధనాపేక్ష. తల్లిదండ్రులకు అవిధేయులండి. తల్లిదండ్రులకు అవిధేయులు, మాతృహంతకులు, మాతృ అంటే తల్లి హంతకులు, హంతకులు, భార్యలను చంపేవారు, మానభంగం చేసేటువంటి వారు, దుర్మార్గులు, దుష్టులు, కామాంధులు, వ్యభిచారులు, గర్విష్ఠులు, అహంకారులు, గర్వాంధులు,
ఏం పోగొట్టుకుంటారు చెప్పండి? దేవుని కృపను పోగొట్టుకుంటారు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తాను తప్పిపోవునేమో అని చేదన్న వేరే ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవరపరచడం వల్ల అనేకులను అపవిత్రులుగా చేయనేమని ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం హక్కు అమ్మి వేసుకున్న భ్రష్టుడైన నీచుడైన వ్యభిచారి అయిన వాడెవడైనా మీలోనేమో ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అతడు ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధగా వెతికి కన్నీళ్ళు కార్చినా దొరికిందా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు కానీ దొరకలేదండి. గ్రేస్ పీరియడ్ అంటారండి. గ్రేస్ పీరియడ్, కృపాకాలం. మీరు పాట పాడతారు, కృపకాలము దాటగానే అపాయపు మనుజాలికి మహాశ్రమలు కనిపించదు ఆశ్రయము పరుగిడరా సోదరుడా. కృపకాలం దాటిన తర్వాత కృపకు కూడా ఒక కాలం ఉంది. దేవుని కృప నీవు పోగొట్టుకున్నావు అనడానికి చాలా సార్లు నీ హృదయానికి తెలుస్తుందండి. రక్షణ ఆనందం ఉండదు, రక్షణ నిశ్చయత ఉండదు, అనుదిన ప్రార్థన ఉండదు, కన్ఫెషన్ ఒప్పుదల ఉండదు, కృతజ్ఞత ఉండదు. ఏముండదు చెప్పండి? చేసిన మేలు బట్టి కృతజ్ఞత ఉండదు. కృప పోగొట్టుకున్నాం కదా. వ్యతిరేకత ఉంటుంది, కృప పోగొట్టుకున్నాం. మీకు సామాన్యంగా ఒక మాట చెప్తాను చూడండి. అసలు కృప ఎట్లా అధికం చేసుకుంటాం? నేను కరెక్టే చెప్పినాను, మీరు కరెక్టే విన్నారు. ఒకవేళ ఉండి వినకపోతే నాదేం తప్పు కాదు. కృపను ఎట్లా అధికం చేసుకుంటాం? ఇంక్రీజ్ ద గ్రేస్. ఇంక్రీజ్, అధికం. కృప ఎట్లా అధికం చేసుకుంటాం? కృపను ఎట్లా అధికం చేసుకుంటాం? రోమీలకు రాసినటువంటి పత్రిక, ఇది కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటిదండి. ఏ పత్రిక చెప్పినాను చెప్పండి? వెరీ గుడ్. అధ్యాయం ఎంత? 10వ అధ్యాయం. పదకొండు 12 అవుతాను చూడండి. ఏలనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎవడు సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. ఇప్పుడు 12 అత్యంత ప్రాముఖ్యమైనది. యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల, ఎందరి ఎడల? తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల, తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఎవరు చెప్పండి? ఐశ్వర్యవంతుడు. ప్రార్థన పొందే స్థలం ఎక్కడ? కృప పొందే స్థలం ఎక్కడ? కృప పొందే స్థలం ఎక్కడ? ప్రార్థనేనండి. కృపను పొందాలంటే ఎక్కడ దొరుకుతుంది కృప? ప్రార్థనలో. దైవజనులు భగత్ సింగ్ గారు ది ఇండియాలో గ్రేట్ ప్రేయరెస్ట్ మ్యాన్, గొప్ప ప్రార్థన పరుడండి. ఎవరు ఆయన? భగత్ సింగ్. ఒకసారి నా మాట వింటారా? 22 గంటలు ప్రార్థన చేసిండటండి. ఎన్ని గంటలు అయ్యా? ఒక మాట వింటారా? ఎన్ని గంటలు? మరోసారి చెప్పండి. తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు. భగత్ సింగ్ గారు పెళ్లి చేసుకున్నాడా? లేదండి. ఎట్లా మనిషి అండి ఆయన! గాడ్ ఫియరింగ్ మ్యాన్, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి. అబద్ధం లేదు, మోసం లేదు, కపటం లేదు, జూదం లేదు, అహంకారం లేదు, గర్వం లేదు, అతిశయం లేదు, డంబం లేదు.
కన్నీటి ప్రార్థన యోధుడు అని రాశాడండి. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు పుస్తకాలు తీసి చదువుకోండి. ఆయన ఒకే ప్లేస్లో ప్రార్థన చేస్తే ఆయన మోకరించిన మోకాళ్ళకు ఉన్న లాదులు కిందికి అణిగినాయటండి. కన్నీటి చుక్కలకు అక్కడ హోల్ పడిందట. ఏం పడింది చెప్పండి? రంధ్రాలు పడినాయట. అంత ప్రార్థన పరుడండి. ప్రార్థన ఎంతో ఉంది కానీ మారు మనసు లేని, ఒకసారి చెప్పండి, ప్రార్థన. నేను కూడా పొద్దుగల లేపితే ప్రార్థన, రాత్రి లేపితే ప్రార్థన, పగల అసలు నీ ప్రార్థనకును. ఒక ఆయన మా ఊళ్ళో ఉన్నాడండి, ఇక్కడ కూడా వచ్చిండు 5-6 సార్లు. మీరు పేరు కూడా అర్థం చేసుకుంటారు. సౌతడు ఇట్లా వట్టి ఇట్నే వట్టి ఇటు పక్కకు పెట్టి పొట్టుది ఇట్లా వచ్చి మళ్ళీ వచ్చి నేను ఎక్కడి దాకా ఎదుగుతూ కోపం వచ్చిందంటే దీన్ని ఇక్కడ పెట్టి ఈ కమ్మను మరత పెట్టి మళ్ళీ తప్పిపోతుందేమో అని మీకు అర్థం కాలేదనుకుంటున్నాను. వచ్చి పొట్టు తిట్టి 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 అవును నాకు అట్ట కొన్ని నీళ్ళు తీసుకురని తాగి మళ్ళీ చేంజ్ అవుతుంది. చెప్పండి, నువ్వు చదివే వాక్యానికి నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకు ఏం సంబంధం? నువ్వు ఇంతగానం చదివిన ఒక్క వచనం కూడా నీ జీవితాన్ని ఏం చేయలేదు, మార్చా? ఒకసారి చెప్తారా? ఇంతగానం నువ్వు ప్రార్థన చేస్తే నీకే మారు మనసు లేదే. మారు మనసు లేని ప్రార్థన అది ప్రార్థన. నోరు తెరిస్తే మాటలు కాదండి, బూత్ ఫస్ట్ మాట తర్వాత వచ్చేటోళ్ళు కొందరు ఉన్నారండి. ఫస్ట్ అది రావాలి, అది బయటకు వచ్చిన తర్వాత ఇక మిగతా ఎన్ని మాటలు. ఎట్లా? కృప. ఇప్పుడు మళ్ళీ కృప ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కువ వేసుకుంటా. కృపనేమో ప్రభు దగ్గర దొరుకుతుంది, మంచిది. కృప చూపుట ప్రభువే, మంచిది. కృప అమూల్యమైనది, మంచిది. కృపను ఎక్కడెక్కువ వేసుకుంటాం? ప్రార్థనలో. సరే, కృపను ఎవరు అడ్డగిస్తారు? అమ్మా, కృపను ఎవరు అడ్డగిస్తారు? 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 వెరీ గుడ్. నువ్వు అన్నదే నిజం బిడ్డ. నువ్వు చిన్నగా అన్న నాకు కరెక్ట్ వినబడింది. నువ్వు అనుకున్నది ఉంటుంది చూడు, నువ్వు అనుకున్నది ఉంటుంది. జకర్యా గ్రంథం, నువ్వు అనుకున్నదే ఉంటుంది. కృపను ఎవరు అడ్డగిస్తారు? జకర్యా గ్రంథం. ఏ గ్రంథం అండి? అయ్యా, బైబిల్లో నాకు ఎన్నైనా దొరికేటట్లేదు కానీ ఈ జగరాయ సల కూడా ఈ జగరాయనే దొరికేటట్లేదు అనేటోళ్ళు ఉంటారండి. అటు మరత పెట్టిన అనుభవం ఉండదు, ఇటు మరత పెట్టిన అనుభవం ఉండదు. నాలుగో అధ్యాయం 6వ వచనం లేక 4 నుండి ఏమితే మంచిగా ఉంటుందండి. నా ఇళ్ళ వాడ ఇది ఏమిటని నాతో మాట్లాడుచున్న దూత అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇది ఏమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఇళ్ళ వాడ నాకు తెలియదంటిని. అప్పుడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, చదువును భూమి వగుదువు అని చెప్తున్న సమయంలో ఒక గీత ఇచ్చి రాశాడు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును అన్నాడండి. కృపను అడ్డగించేవాడు సాతానండి. అమ్మా, కావేరి చెప్పింది ఇంతమందిలో. నాకు వాక్యం చెప్పేటోళ్ళు అంటే నాకు ఎంత ఇష్టం అంటే యథార్థంగా చెప్తున్నా. అయ్యో నేనేదో చెప్పకపోతే నేను బాధపడనండి. కృపను అడ్డగించేవాడు ఎప్పుడు ద గ్రేస్, ఎవరైతే కృపను అడ్డగిస్తారో,
కృపను అడ్డగించేవాడు ఎవరండి? సాతాను. అప్పుడు జనులందరూ సాతాన్ని అడ్డగిస్తున్నట్ట. జనులందరూ కృప కలుగునుగాక, కృప. సాతాను వచ్చి దేన్ని అడ్డగిస్తున్నాడు? అందరూ చెప్పండి. ఈ వైపున ఎవరు అడ్డగిస్తున్నారు? కృపను అడ్డగిస్తున్నాడు. జనులందరూ ఏం చేస్తున్నారు? అట్లా యూజ్ చెప్పండి. ఏంది? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటుంటే సాతాను కింద పడ్డాడు, పైరాయి మీదికి వచ్చిందండి. ఇందులో నీకు నాకు ఏం అర్థమైంది? 2 నిమిషాలు ఉంది. సాతాను అడ్డగిస్తాడు కానీ జనులందరూ దేని గురించి వేడుకోవాలి? సాతాను కృపను అడ్డగిస్తాడు కానీ జనులందరూ దేని గురించి వేడుకోవాలి? కృపను గురించి వేడుకోవాలి. 136 కీర్తన 2 నిమిషాలు ఉంది. 136 కీర్తన 136 తొందర తీసుకోండి. 136 గిట్ల అంటే రావాలండి. 136 ఇగో నాకు వచ్చింది చూసిరా, ఇట్లంటే రావాలి. కమ్మలను పాపం చింపి బాధ పెడుతుండ్రు. ఎందుకు? ఎక్కడ దొరకాలో అక్కడికి రావాలి, అట్లా ఉండాలి. 136 ఇప్పుడు మీరు చూడండి. 2వ వచనం, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెప్పండి, తొందర చెప్పండి. 3వ వచనం చదువుతున్నాను. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వచనం, దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. మళ్ళా రండి. జ్ఞానము చేత ఆయన ఆకాశమును ఏర్పాటు చేశాడు. తర్వాత 6వ వచనం, భూమి మీద నీళ్లను పరిచినాడు. 5వ వచనం చూడండి. 6వ వచనం 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినాడు. పగటి వేళ ఆయన సూర్యుని చేసిండు. రాత్రి నేరుటకు చంద్రుని నక్షత్రాలను చేసిండు. ఐగుప్తులో తొలిసూని మొత్తం హతం చేశాడు. వారిని ఇశ్రాయేలును ఆయన ఐగుప్తులో నుండి రప్పించిండు. ఆయన బాహు చేత వారిని కానాను దేశముకు చేర్చిండు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిండు. ఇశ్రాయేలును వారి మధ్యలో ఆయన నడవ ఉండి వారిని దాటింపజేశాడు. ఫరో సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అరణ్యములో తన ప్రజలను తోడుకొని వచ్చాడు. 2 గొప్ప రాజులను హతం చేశాడు. బాషాను దేశం రాజును, సియోను రాజును ఆయన హతం చేశాడు. ఆయన వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని అప్పగించాడు. వారు దీనదీశలో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన శత్రువులందరి చేతిలో నుండి ఆయన వారిని విడిపించాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అయ్యా, అర్థమైందా? ఈ అధ్యాయం మొత్తం అర్థమైందా? ఆయన కృప ఎట్లుండేది చెప్పండి? నిరంతరం ఉండేదండి. కృప పొందే కేంద్రం బైబుల్. కృప పొందే కేంద్రం ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. ఇండ్లు ఉన్నాయని మనకేమర్థమవుతాయండి? ఏం అర్థం కాకుండా పర్లేదు, మోకరించి ప్రభువా ఈ కష్టాలను తొలగించమంటే తొలగిస్తాడా? తొలగించడా? దేని చేత? వెరీ గుడ్. దేని చేత? కృప చేత. కృపను పొందకుండా చేసేది పాపం, కృపను అడ్డగించేది సాతాను. ఆ కృపను పొందడానికి చేసేది ప్రజలందరి కేకలు, ప్రార్థన. గ్రేస్ 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 గ్రేస్, ప్రభువా గ్రేస్, కృపయ్యు కృపయ్యు. ఒక మాట చెప్పండి, నా కృప నీకు నిరంతరం ఉండు, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ యూ. నా కృప నీకు చాలు. ఇంటికాడ మీకు నిజంగా చదవ తీయాలి చెప్పిన అక్షరాలన్నీ మళ్ళా చూసుకోండి.
ఒక మాట చెప్తారా? 54:10 యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 54:10. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా. అనండి, ఫీల్ కండి, ఫీల్ అయి చెప్పండి, ఫీల్. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కృప విడువనిది. ఎందరు అవమానపరిచిన బాధపడకు, ఎందరు నిందించిన బాధపడకు, హేళన చేసిన బాధపడకు. ఆయన కోపపడిన తన దీర్ఘ శాంతము చొప్పున మన మీద కృప చూపును. ఎందుకు వాక్యం వినకుండా ఎత్తురు సంఘములో? దేవుని వాక్యం వినేటట్టు చేయండి. ఆయన కోపపడ్డ తన కృప సంపత్తి చొప్పున మరలా మన మీద కృప చూపును. ధర్మశాస్త్రం మోసే వాళ్ళైతే కృప మన ప్రభు అయినా కృప వెంబడి, మనకు మాట చెప్పండి, కృప వెంబడి కృప పొందుతామండి. ఒక్క కృప అయిపోదు, మరొక కృప, మరొక కృప, మరొక కృప, మరొక కృప, అలాగూ పొందుతాం. ప్రభునందు ప్రియులారా, వచ్చే వారం మనం మరింత ఇంట్రెస్ట్ వినండి. అద్భుతమైన ప్రసంగాలు వింటారండి. రాసుకోండి, ధ్యానం చేయండి, పొందండి. అందుగురి చెప్పినండి, ఇటువంటి సందేశాలు వేరే సంఘాలు అంటున్నారు. అన్నారు ఒకసారి డేట్ ఇస్తామంటారు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నీ కృపను గురించి ఆలోచన చేయడానికి మా జీవితాలు సరిపోదు ప్రభు. ఈ కృపను పొందకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? కృప నుండి దూరం అయ్యేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఏషా వంటి వాడు ఎవడైనా మీలోనూ ఉన్నాడా? ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధగా వెతికి కన్నీళ్లు కార్చి ఉన్నప్పటికీ మారు మనసు అన్న అవకాశం లేక విసర్జింపబడ్డాడు, కానీ కృపకు పాత్రుడు కాలేకపోయాడు. ప్రభువా, ఈ కృప మా యుద్ధకు వచ్చింది. నిర్లక్ష్యం చేయక ప్రార్థన పూర్వకంగా ఈ కృపను పొంది మా కష్టాలను, నష్టాలను, అపాయాలను, ప్రమాదాలను, శోధనలను విడిపించుకొని కృపైశ్వర్యముతో జీవించే కృప మాకు అనుగ్రహించమని కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.